తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు పొలిటికల్ థాట్. ఆంధ్రప్రదేశ్ సాక్షిగా, ఇబ్రహీంపట్నం సాక్షిగా 780 కోట్ల ల్యాండ్ స్కామ్ నిజంగా జరిగిందా లేదా కేవలం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారా? ఇక్కడ రెండు అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడో అతను అనేటువంటి మాట ఎలా ఉంది అంటే, ధరమ్ సింగ్ అనేటువంటి రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో అతనే నాకు 40 లక్షలు ఇవ్వాలనేటువంటి మాట అంటా ఉన్నాడు. కానీ ధరమ్ సింగ్ రాసినటువంటి లేఖ, చంద్రబాబు నాయుడికి ఏదైతే లేఖ రాశాడో ఆ లేఖ ప్రకారం జగన్మోహన్ రెడ్డి యొక్క సోదరుడైనటువంటి సునీల్, అదేవిధంగా వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి పిఏ అయినటువంటి కే నాగేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వినబడేటువంటి పేరు ఇది. వీళ్ళంతా కలిసి, చీమకుర్తి శ్రీకాంత్ కూడా కలిసి నన్ను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి, ఇదే కాకుండా కె రామారావు అని ఎక్స్ ప్రెసిడెంట్, ఏపీ సబ్ రిజిస్ట్రేషన్ అసోసియేషన్కి ఉన్నటువంటి ఎక్స్ ప్రెసిడెంట్ కె రామారావుతో సహా నా ఇంటి మీద దాడి చేసి నా ఇంట్లో వాళ్ళని బెదిరించి ₹1 కోటి వరకు వసూలు చేశారనేటువంటి పెద్ద స్టేట్మెంట్ ధరమ్ సింగ్ తను రాసినటువంటి లేఖలో పేర్కొన్నాడు. కానీ చీమకుర్తి శ్రీకాంత్తో మాట్లాడితే తను చెప్పినటువంటి మాట, 40 లక్షలు నాకే ఇవ్వాలి, ఆ 40 లక్షలు ఎగ్గొట్టడానికే ధరమ్ సింగ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నారు. అయితే ధరమ్ సింగ్ గురించి మనం ముందు తెలుసుకోవాలి. ధరమ్ సింగ్ మీద ఏసీబీ కేసు 1 year బ్యాకే రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిందే తరువుగా అతని ఇంటిపైకి ఏసీబీ అధికారులు వెళ్ళినప్పుడు గోడ దూకి పారిపోయి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి సంవత్సరం పాటు దొరకలేదు. ఈ సంవత్సరం అతను ఎక్కడున్నారు, ఎవరు అతని దాచిపెడితే దాచిపెట్టారు 1 week బ్యాక్ అతను దొరికాడు. దొరికిన తర్వాత ఏసీబీ కస్టడీలోనే ఉన్నాడు. అతను వారం రోజులుగా ఏసీబీ కస్టడీలోనే ఉన్నాడు. సరే, ఏసీబీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ లెటర్ ఏ విధంగా బయటకు వచ్చింది, ఇంక్లూడింగ్ ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అతను ఎలా బయట పెట్టగలిగాడు? దీని వెనకాల ప్రస్తుత ప్రభుత్వ హస్తం ఏమైనా ఉందా, లేదా వైసీపీ నాయకుల హస్తం ఏదైనా ఉందా? అతను చెప్తున్నట్టుగా నిజాలు ఏంటి అనేటువంటిది బయటపడాల్సినటువంటి అంశం ఉంది. ఇదే ఇవాళ మన పొలిటికల్ థాట్ డిబేట్కి మెయిన్ సబ్జెక్ట్. మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు రామ్మూర్తి గారు, అనలిస్ట్, అలాగే బొట్ల రామారావు గారు ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, సప్తగిరి ప్రసాద్ ఫ్రమ్ టీడీపీ. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద పొలిటికల్ థాట్. రైట్, రామ్మోహన్ గారు, ముందు మీ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఈ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. 780 కోట్ల స్కామ్, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్ద నేతలు, జగన్మోహన్ రెడ్డి మీదే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డితో పాటు అతని భార్య పైన కూడా ఈ మాట ఉంది. ఇప్పుడు ఈ స్కామ్ అంతా కూడా వాళ్ళే దగ్గర నుండి చేశారండి. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అవినాష్, అట్లాగే మీకు, ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు, అట్లాగే మన ప్యానల్ ఉన్న మిత్రులు నమస్కారం. ఒక న్యాయవాదిగా నేను దీన్ని వ్యక్తిగతమైన కేసులో పోను, కానీ ఇది పబ్లిక్ అయిపోయింది. ఎందుకంటే ఎన్నడో మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అన్నాడు. కనుక ఇవాళ టామ్ టామ్ అయిపోయింది. అంటే ఇవాళ అందరూ దొంగలు గుళ్ళు పంచుకున్నట్టు మొత్తం మీద ధరమ్ సింగ్ ను సమర్థించలేము. ఇటుపక్క 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటున్నారు. ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీ కూడా చోటు చేసుకుంది, రీతు చౌదరి అని. మనకు ఆమె చింతకాని శ్రీకాంత్, వీరేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర అనే ఒక ఆరోపణ వస్తుంది. కనుక ఇటుపక్క రాజకీయ ప్రముఖులు, ఇటుపక్క సెలబ్రిటీస్ కూడా. మనకు చాలా మందికి అలాంటి వాళ్ళు చూడకపోవచ్చు, కానీ జబర్దస్త్ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక రీతు చౌదరి గురించి అందరికీ బాగా తెలుసు. కనుక ఇక్కడ ఆమె పేరు మీద, మరి కొందరి పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తిని దాన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి రిజిస్టర్ చేసుకున్నారని దాదాపు 2 సంవత్సరాల తర్వాత, అన్నట్టు సంవత్సరం క్రితమే కేసు ఆయన రిజిస్టర్ అయింది. ఏసీబీ కేసు, పారిపోయిండు, దొరకలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఒకరి మీద ఒక పరస్పర ఆరోపణలు చేసుకునే క్రమంలో అసలు ఆస్తి ఏమైతుంది ఇప్పుడు? ఎందుకంటే ఈ మొత్తం కేసులో 700 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి అంటే కదా, అది ప్రభుత్వందా లేకపోతే బినామీ పేరు ఉందా, అది ఏమైంది అసలు చర్చకు వస్తలేదు. సెలబ్రిటీల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అయిపోతుంది, కానీ ఇటుపక్క 40 లక్షల రూపాయలు ఈయనకు, ధరమ్ సింగ్ ఈయనకెందుకు కాకుండా శ్రీకాంత్ కు కదా, ఇవన్నీ చాలా చేసే ప్రశ్నలకు వినపడుతున్నాయి. అంటే వీళ్ళందరి మీద మధ్యన ఒక అవగాహన ఉంది. దొంగలు ఊళ్ళు మంచుకుంటే వీళ్ళందరూ కూడా ఏదో కుంభకోణం చేసినట్టు అర్థమవుతుంది. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లు వస్తారు పోతారు. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీకాంత్ కు ఆ సబ్ రిజిస్ట్రార్కి ఏం సంబంధం? 40 లక్షలు ఇవ్వాలి, 40 లక్షల రూపాయలు అంటే తక్కువే కాదు కదా. సబ్ రిజిస్ట్రార్ జీతం 5 లక్షల రూపాయలు ఉంటుండొచ్చు. 44 జీతం ఈయనకు ఆయనకు ఏం లావాదేవీలు ఉన్నాయి అంటే అందుకు మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళంతా ఒకటే.
యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ సంస్కరణలు ఇంకా జరగాల్సి ఉండే, ఇప్పుడే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని జరిగినాయి, జరగాల్సి ఉండే. ఉదాహరణకు భూముల రిజిస్ట్రేషన్ అన్ని కూడా సబ్ రిజిస్ట్రార్ పేరు మీద జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ సబ్ రిజిస్ట్రార్ దగ్గర. అందుకని మన గత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అవినాష్ మనకు జోక్ ఉన్నది, అంటే చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ తర్వాత ఏంటి కూడా అంటున్నారు. యాజ్ అడ్వకేట్ గా ఇవాళ ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే చాలా పారదర్శకంగా ఉంటుంది కదా. అసలు ముఖ్యమంత్రి గారికి ఆయన కలవడం, లెటర్ రాయడం ఏంటి, ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోవడం ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ రాజకీయంగా మలచడం ఏంటి, ఇవన్నీ చూస్తే పెద్ద కుంభకోణం జరిగినట్టు అర్థమవుతుంది. దీనిలో అసలు దోషి ఎవరైతే ఉంటారో ఉంటే అఫీషియల్ గా మిగతా అన్అఫీషియల్ కంటే ధరమ్ సింగ్ పెద్ద దోషి అని అనుకున్నాం. ధరమ్ సింగ్ వాళ్ళు ఆరోపణలు చేసే ముందు ఆనాడు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, గోవాకి తీసుకుపోయి కిడ్నాప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్న. అంటే రిజిస్ట్రార్ ఎక్కడైనా కూర్చొని రిజిస్ట్రేషన్ చేయొచ్చు అంటే రూల్స్ ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, నేను చాలా అడ్వకేట్ గా నేను చాలా రిజిస్ట్రేషన్ చేయించాను కనుక, ఫామ్ ల్యాండ్ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి బల్క్ రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రార్ ఆఫీస్ నే ముద్రలతో సహా ఆ ప్రాంతానికి తరలిస్తారు. ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో, ఎక్కడైతే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీసే తరలి వస్తుంది, ఇంక్లూడింగ్ సిబ్బందితో సహా వచ్చి ముద్రలు, దానికి సంబంధించిన కాగితాలు అన్ని వస్తాయి. ఆ రాజముద్ర కూడా అక్కడికే వస్తుంది, అక్కడే రిజిస్ట్రేషన్ చేసేస్తుంటారు. అది ఏంటి, ప్రభుత్వం కేవలం ఏం చేస్తున్నట్టు రిజిస్ట్రేషన్ ఆఫీసును ఒక ఆదాయం వచ్చే వనరుగా చూస్తున్నది. ప్రభుత్వాలకు 3 ప్రధానమైన ఆదాయాలు, ఒకటేమో మద్యం మీద, రెండోదేమో ఏది మన ఇంధనం మీద, మూడోది రిజిస్ట్రేషన్ శాఖ. ప్రధానంగా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు తాగుడు బానిస చేసి ప్రజలను ఇంత వాడుకుంటున్నాయి. రెండోది ఎట్లాగూ జిఎస్టీ వస్తుంది, జిఎస్టీ ఆదాయంతో పాటు నేను చెప్పిన మద్యము అంటే రిజిస్ట్రేషన్ ఆదాయం మీద ఆధారపడి ఉన్నాయి. ఎవరిని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టే కదా. అసలు దీనికి దిక్కు దివాణం ఏమైనా ఉందా? ప్రభుత్వాలు నడుస్తున్నాయా? అంటే ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం రాగానే పెద్ద ఎత్తున ఇష్టం ఉన్నట్టు పాత కుమ్మకడాల ముందరకు వస్తాయా? మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రూల్స్ ఏం చేస్తున్నాయి, ఐసీ రిజిస్ట్రార్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ధరమ్ సింగ్ మీద వేరే చూపెడుతున్నాం అవినాష్ మనము, కానీ రిజిస్ట్రార్స్ ఉంటారు కదా, మన రాష్ట్ర రిజిస్ట్రార్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, గడి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ మాట వస్తుంది. ఎందుకంటే మొత్తం వ్యవస్థనే విఫలమైన సందర్భంలో ఒక రిజిస్ట్రార్ ను సబ్ రిజిస్ట్రార్ ను బాధ్యుని చేసి వాడికి 40 లక్షలు ఉన్నాయి, 3.5 కోట్ల రూపాయలు విల్లా ఉంది అని ఒక నిందితుడు ఆరోపణ చేస్తుంటే ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు ఇదంతా కూడా? అంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దీన్ని రాజకీయంగా వస్తే తప్ప కొన్ని కుంభకోణాలు బయటపడతలేవని అర్థమవుతుంది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, శ్వేతపత్రాలు అయిపోయినాయి, రకరకాల అయిపోయినాయి. ఇప్పుడైనా సరే ఇట్లాంటి వాటిని ఎందుకు పూర్తిగా ఉపేక్షిస్తున్నారు అంటున్నాను. అంటే మనకు దొంగ సద్దిమూట విప్పిన వాడే మాట్లాడుతున్నాడా, అసలు దొంగ అంటున్నాడా? ఇవన్నీ తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం ప్రజలకు సంబంధించిన 700 కోట్ల రూపాయల ఏదైతే ఇబ్రాహీంపట్నం ఆస్తుందో అది ఒక్క 5 నిమిషాలు తెలుసుకోవచ్చు. ఇవాళ అంటే ఆర్టీఐ కింద వేస్తే ఏ రోజు రిజిస్ట్రేషన్ అయింది, ఆనాడు సెలవు ఉందా, మంచిగా ఉన్నదా, ఆనాడు గోవాకి ఎత్తుకపోయిండు, ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు, ఇవన్నీ చేయొచ్చు కదా. గతంలో మనకు గడ్డి కుంభకోణంలో అవినాష్ మనకు మన బీహార్ లో లాలూ ప్రసాద్ చేసిన దానిలో గడ్డిని స్కూటర్ల మీద, ఎడ్ల బండ్ల మీద, అంటే నెంబర్లు ఉన్న ప్రతి లారీల మీద, చిన్న స్కూటర్ల మీద కూడా, మోటార్ సైకిల్ మీద కూడా ఆ గడ్డిని రవాణా చెప్పారు. ఇప్పుడు ఇది కూడా నేను ఏమంటాను అంటే ఇక్కడ ఈ కుంభకోణం అంతా పెద్ద ఇవాళ ఆధునిక శాస్త్ర సాంకేతిక మన వైజ్ఞానిక రంగాలు పెరిగినాక ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు అంత అసలు సంగతి ఎవరు చెప్తలేరు. అంటే ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంకో మాట ఉంది సార్, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, ఇబ్రహీంపట్నం మొత్తం అంటే అన్నిటికీ కేంద్ర బిందువుగా కేవలం ఇబ్రహీంపట్నంలో కూర్చొని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి లాంటి 3 లొకేషన్స్ లో కూడా ల్యాండ్స్ అన్ని ఒకటే సింగిల్ లొకేషన్ నుంచి రిజిస్టర్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అదే రిజిస్ట్రేషన్ లో ఆధునిక విజ్ఞానం వచ్చినాక ఎక్కడ కూర్చొని రిజిస్ట్రేషన్ చేసిన ఒకటి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఆరోపించబడుతున్నారో అవినాష్, మనకు రీతు చౌదరి ఏమంటుంది, నేను శ్రీకాంత్ విడాకులు ఇచ్చి నాకు సంబంధం లేదు, నా పేరు మీద ఆస్తి ఉన్నదా అంటున్నా. శ్రీకాంత్ ఏమంటున్నాడు, చింతకాంత్ శ్రీకాంత్, అసలు నా పేరు మీద ఆస్తులు ఉంటే ఎవరికి తీసుకోండి, ఆ రిజిస్ట్రార్ కి అప్పచెప్తాను, లేకుంటే ఎవరి పేరు మీద రాయించేస్తాను, నా పేరు మీద లేవో అని ఈయన బుకాయిస్తున్నాడు. అసలు సంగతి ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటున్నాం, ప్రభుత్వం అనేది ఒకటి ఉంది కదా, రిజిస్ట్రేషన్ శాఖ ఉంది కదా, వాళ్ళు ఏం చేయాలంటేనే ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు మనము అవాకులు చవాకులు మాట్లాడుకోవడం కాదు కదా. ఇప్పుడు ఏమైతే రాజకీయంగా వస్తే వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు, మొత్తం కంగారు అయిపోతుంది. అది కాదు కదా. అసలు ఆ 700 కోట్ల ఆస్తి ఒక ఇబ్రహీంపట్నం ఉందా? మీరు అనే 4 దగ్గరలో అయితే కూడా గోవాలో రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండ్రు, గోవాలో కిడ్నాప్ చేసి గోవా నుంచే రిజిస్ట్రేషన్ చేసిండట. కంప్యూటర్ ఎత్తుకపోయి కూర్చుంటే ఇక్కడి నుంచి అనేది చేయొచ్చు కదా, ఆన్లైన్ మనం ప్రపంచం అంతా చూస్తున్నాం కదా, చేయొచ్చు కదా. దీనిలో నాకు అసలు వాస్తవాలు 3 బయటపడాల్సింది అవినాష్. నేను రాజకీయంగా వారిని పోను కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉందని దుమ్మెత్తిపోయడానికి ఈ ప్రభుత్వం కట్టకట్టుకుందా? ఒకవేళ అట్లా అనుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డి ఉన్నాడు ఇందులో కాదు, అట్లానే మన శ్రీకాంత్ ఉన్నాడు, ఆయన సంబంధించిన విడాకులు ఇచ్చిన రీతు చౌదరి ఉన్నది,
వీటితో పాటు ధరమ్ సింగ్ ను అసలు పట్టుకుంటే ఇప్పుడు వాటిని లెక్క అంటాం. ధరమ్ సింగ్ పట్టుకుంటే అందరూ మొత్తం జాతకాలు బయటపడతాయి. ఇప్పుడు ధరమ్ సింగ్ జాతకాలు వీళ్ళు బయట పెడుతున్నారు కదా ఆరోపణతో. అందుకని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇది డబ్బులతో సంబంధం కాదు ఇక్కడ సమస్య. ఒక ఆస్తి ప్రభుత్వ ఆస్తి లేకుంటే ప్రైవేట్ ఆస్తి 700 కోట్ల రూపాయల ఆస్తి అంటాను. దానికి 5 నిమిషాల పహానీలు వెతికి ఇప్పుడు వాళ్ళ ఆన్లైన్ లో రికార్డు వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ చాలా మిగతా వాటి రాష్ట్రాల కన్నా ఆన్లైన్ రికార్డు అద్భుతంగా ఉన్నది. రిజిస్ట్రేషన్ పొప్పడం జరగవచ్చు కానీ రికార్డు తీస్తే అర్థమవుతుంది కదా అంటున్నాడు. అందుకనే రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగిన గందరగోళం గురించి ప్రభుత్వమే బయట పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు పరస్పరం ఆరోపించుకోవడం కాదు. ఇవాళ ప్రభుత్వం మీద బాధ్యత. కాసే చెట్టుకి రాళ్ళు కొడతాం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు. వాళ్ళు బయట పెట్టాల్సిన బాధ్యత, ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రైట్ సార్, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. బొట్ల రామారావు గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. రామారావు గారు, మీ పార్టీ మీద వస్తున్నటువంటి చాలా పెద్ద అలిగేషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ పార్టీ ముఖ్య నాయకుడు, మీ పార్టీ అధినేత పైనే, మాజీ సీఎం పైన, అతని భార్య పైనే, అతని పిఏ పైన, ఎవరైతే అత్యంత సన్నిహితుడు, అసలు కేఎన్ఆర్ని పట్టుకుంటే చాలా రాష్ట్రంలో ఏదైనా పని చేయించుకోవచ్చు అనేటువంటి స్థాయి వ్యక్తి ఎవరైతే నిన్నటిదాకా ఉన్నారో ఆ కేఎన్ఆర్ మీద కూడా, అదే కాకుండా ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ సబ్ రిజిస్ట్రేషన్ అసోసియేషన్ కె రామారావు పైన కూడా పెద్ద ఎత్తున అలిగేషన్స్. ఇప్పుడు ఎవరైతే ధరమ్ సింగ్ ఉన్నారో ఆయన రాసినటువంటి లేఖలు. ఇక్కడ ఒక విషయం అండి అవినాష్ గారు, ధరమ్ సింగ్ అనేటువంటి వ్యక్తి చాలా వివాదాస్పదమైనటువంటి అధికారి. ఈయన పైన 1 year బ్యాకే ఏసీబీ అధికారులు దాడులు చేసినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఆ సందర్భంలో ఆయన పారిపోవాల్సిన అవసరం ఏంటి? సంవత్సర కాలంగా ఆయన అజ్ఞాతంలో ఉండి హఠాత్తుగా వారం రోజుల క్రితం అరెస్ట్ కావడం ఏంటి? ఈ వారం రోజుల్లో జరిగినటువంటి ఆయన యొక్క జీవన విధానం, ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏంటి పరిస్థితి, సడన్ గా ఒక లేఖను బయటకు తీసి ఆరోపణలు చేశాడనేది ఈ రోజు వింటున్నాం. మరి నిజంగా అసలు ఆలోచన చేస్తే ఈ పేర్లన్నీ బయట పెట్టము డైవర్స్ పాలిటిక్స్ లో భాగమా? ప్రభుత్వం వైపు నుంచి వాదన ఏంటి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖకు సంబంధించి డీజీపీ స్థాయి అధికారి హెడ్ గా ఉంటారు, తర్వాత డిఐజీ స్థాయి అధికారులు ప్రాంతీయ అధికారులుగా ఉంటారు. మరి అంత పకడ్బందీగా ఉండేటటువంటి రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ భూములకు సంబంధించిన అంశాల్లో ఉన్నటువంటి 3 రకాల శాఖల నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివరణ కానీ దీనిపైన స్పందన కానీ లేదు. ఇదంతా కూడా ఒక మాన్యా లాగా ఒక విధానం కొనసాగుతా ఉంది. డైవర్షన్ పాలిటిక్స్, లడ్డు వివాదం తీసుకురావడం, అట్లాగే ఏదైతే సెకీ వివాదం ఒకటి, ఈ విధంగా ప్రతి దఫా కూడా ఒక వివాదాన్ని తీసుకొచ్చి దాన్ని మీడియాలో పబ్లిసిటీ చేసి ఏదైతే దాన్ని మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఆపాదించడం తప్పితే ఎక్కడ వాస్తవాలు లేవు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరును కూడా, అటవీ భూములకు సంబంధించి ఆయన పేరును కూడా బయటకు తీశారు. ఈ రోజు చెప్తున్నటువంటి పేర్లు కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే కేఎన్ఆర్ గారు లాంటి వ్యక్తి చాలా హుందాగా వ్యక్తిగత కార్యదర్శిగా ఆయన ఏదైతే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగత సహాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తి పేరును ఈ రోజు మరలా తీసుకొచ్చారు. ఇదంతా కూడా ఒక వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీరికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కిలార్ రాజేష్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కూడా చాలా డబ్బులు వసూలు చేసి ఇట్లా చేశాడనేటువంటిది. ఇట్లాంటి అంశాలన్నిటికీ కౌంటర్ గా ఏమన్నా ఈ రోజు ఈ పేర్లు బయటకు తీసుకొస్తున్నారా? వైఎస్ సునీల్ గారి పేరు, అట్లాగే వైఎస్ భారతి గారి పేరు, కేఎన్ఆర్. ఇదంతా కూడా హాస్యాస్పదమైనటువంటి అంశం. దీన్ని క్లారిటీగా మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ధరమ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఎట్లా ఒక వివాదాస్పద అధికారి, ఏసీపీ ట్రాప్ లో ఉండి ఏసీపీ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఆ కంప్లైంట్ మీద ఇంత రాద్ధాంతం ఏంటి? ఇది అంతా కూడా వివరణ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లాగే ఆమె రీతు చౌదరి, ఆమె నేపథ్యం కూడా చూస్తున్నాం. ఆమె చెప్తా ఉన్నది విషయాలు కానీ, అట్లాగే చేమకుర్తి శ్రీకాంత్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే వాళ్ళు ఏదో మరి 700 కోట్ల, 780 కోట్ల, లేదా 700 లక్షల, లేదా 700 రూపాయలు అనేది క్లారిటీ లేనటువంటి పరస్పర సమాధానాలు వస్తా ఉన్నాయి. వాళ్ళ ఆస్తుల విలువ ఏంటనేది, అసలు స్కామ్ అనేది ఎక్కడ, ఏంటి, అసలు ఈ స్కామ్ అంటే ఏం జరిగింది అనేది, స్కామ్ అనే దానికి అర్థం కానీ అర్థవంతమైనటువంటి వివరణ కానీ ఈ ఇష్యూలో కనిపించట్లేదండి. స్కామ్ అని ఎందుకు అంటున్నారో తెలియట్లా. అట్లాగే ఎవరైనా ఆస్తులు బదలాయించుకోవచ్చు. అసలు ధరమ్ సింగ్ వాదన ఏంటి? ఆయన ఏమైనా ఆయన ఆస్తులు రాసిచ్చాడా, లేకుంటే ప్రభుత్వ ఆస్తులు రాసిచ్చాడా, అది వేరే ఆస్తులు ఓడిన ఆస్తులు రాసిచ్చాడా, లంచగొండితనంగా తీసుకున్నాడా? అసలు 40 లక్షలు చేమకుర్తి శ్రీకాంత్ కు ధరమ్ సింగ్ మధ్య వివాదం ఏంటి? అసలు ఇదన్నిటి మీద కూడా లోతైన ఆలోచించాలి. ఇదంతా కూడా ఒక
ఒక రకమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి వ్యవహారంగా ఉంది తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా క్లారిటీ లేదు. అందుకోసమనే ఇది వెయిట్ చేయాల్సినటువంటి అంశం ఉంది. ఖచ్చితంగా నిజం నిగ్గు తేలుతుంది. ఏదైతే వైసీపీ మీద అభాండాలు వేయాలని చూస్తున్నటువంటి ధర్మ్ సింగ్, ఏదైతే వైసీపీ ప్రభుత్వంలోనే ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఏసీబీ ఆ రోజుల్లోనే చేమకుర్తి శ్రీకాంత్ అట్లాగే రీతు చౌదరి మీద కూడా ఏసీబీ అధికారులు విచారణ చేసినటువంటి సందర్భం ఉంది. ఈ వీళ్ళ చేమకుర్తి శ్రీకాంత్ కు రీతు చౌదరిని వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు దగ్గర సంబంధాలు ఉన్నాయని ఎట్లా ఆపాదిస్తారు? ఇదంతా కూడా 1000 ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనంతా కూడా ఆలోచన చేసి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. రైట్ రామారావు గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు టీడీపీ నుంచి. ప్రసాద్ గారు మీరేమంటారు? ఇప్పుడు రామారావు గారు మాట విన్నారు, అదేవిధంగా ఎనలిస్ట్ బండారు రామ్మూర్తి గారి మాట కూడా మీరు విన్నారు, రామ్మోహన్ గారి మాట కూడా విన్నారు. సో మీ కామెంట్స్ ఏంటి? అసలు మొత్తం ఇన్సిడెంట్ పైన టీడీపీ ఎలా చూస్తోంది దీన్ని? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి. ఈ దేశంలో ఏ స్కామ్ జరిగినా ఫస్ట్ చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే నాకేం సంబంధం లేదు, నాకేమీ తెలియదు, నేను చాలా కడిగిన ముత్యం లాంటివన్నీ అని చెప్పి చెప్పుకొని డిఫెండ్ చేసుకుంటారు. ఫస్ట్ స్టేట్మెంట్ వాడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వస్తున్నటువంటి స్కాములు ఇవంతా మేమేదో ప్లాన్ చేసి మేమేదో కుక్ చేసినటువంటి స్కాములు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్, డివియేషన్ పాలిటిక్స్. మాకేం అవసరం ఉందబ్బా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి? మీరు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. దానికి మేమేం చేస్తాము? బియ్యం కుంభకోణం మేం చేసినామా? మీ మాజీ మంత్రి సతీమణి బియ్యం కుంభకోణం ఇరుక్కున్నారు. ఆరోపణలు బయట రావడంతో మేము అడగకుండానే 2 కోట్ల రూపాయలు చెక్ తీసి డీడీ తీసి మాకు సబ్మిట్ చేస్తానన్నారు కదా మీరు. బియ్యం కుంభకోణంలో మచిలీపట్నం గోడౌన్లో, పేని నాని గోడౌన్లో సప్తగిరి గారు ఆ పాయింట్ కి వస్తాను. అలో మీ టాక్, ఐ విల్ కమ్ దేర్. 4500 బస్తాల బియ్యం మాయమైపోయింది అని మేము చెప్పిన వెంటనే, మీ గోడౌన్ నుండి అని చెప్పిన వెంటనే మీరే డీడీ తీసుకొచ్చి సబ్మిట్ చేశారు. దాని అర్థం ఏమేమి తప్పు చేసినట్టే కదా. ఈరోజు 750 కోట్ల రూపాయల భూ స్కామ్ బయటపడింది. అది మేము బయట పెట్టామా? మీ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి సబ్ రిజిస్టర్ లేఖ రాశాడు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రికి. ఆ లేఖపైనే కదా డిస్కషన్. ఎవరు రాసింది? సబ్ రిజిస్టర్ లేఖ రాశాడు. అయ్యా, నన్ను కిడ్నాప్ చేశారు, గోవాలో పెట్టారు, కొట్టారు, నా చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు బలవంతంగా, పలానా కే అన్నారు, పలానా ఎక్స్ వై జెడ్, ముఖ్యమంత్రి సతీమణి గారు కూడా ప్రమేయం ఉంది, సునీల్ కుమార్ అంట, వారంటే వీళ్ళంటే చెప్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ జరగని ఈ లోపలనే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకునేది నాకు సంబంధం లేదనేది, నాకు సంబంధం లేదనే విషయం ఎవరు చెప్పాలా? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళు చెప్పాలా? చెప్పని. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఎందుకు ఇంత భయపడిపోతున్నారు? ఒక్కొక్క స్కామ్ మీరు చేస్తా ఉండేది. కాకినాడ పోర్టుకు సంబంధించి కేఎస్ రావు దగ్గర బెదిరించి అత్యంత చౌకగా భూములు కొట్టేసినారు. కాకినాడ సెజ్ భూములు, పోర్టు భూములు. ఒప్పుకున్నారా మీరు? మేము చేసామని ఒప్పుకున్నారా? ఆ స్కామ్నే లేదనే చెప్తున్నారు. మీరు 5 ఏళ్లలో చేసింది ఏదో పరిపాలన అనుకున్నాం. పరిపాలన కాదు, స్కాములు చేశారు. ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తా ఉంది. పాపాల పుట్ట. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నారని కొందరు అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు, పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఎస్, అప్పుడు నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి. నోరు తెరిస్తే మా ప్రాణాలకు హాని ఉంది అని చెప్తున్నాడు ధరమ్ సింగ్ అనే సబ్ రిజిస్టర్. నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి ఉందా? ఒరే, సామాన్యమైనటువంటి మానవుల సంగతి పక్కన పెట్టండి సార్. ఎక్స్ మినిస్టర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి నోరు తెరిచి మాట్లాడలేని స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఆ రోజు. ఒరే, ఎంపీ త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారిని కిడ్నాప్ చేసి చితగొట్టి నోరు తెరిచి మాట్లాడి స్టేషన్ సిబిసిఐడి కార్యాలయంలో కొట్టినటువంటి ఘటన. ఆ పరిస్థితుల్లో ఒక సబ్ రిజిస్టర్ నోరు తెరిచి ప్రభుత్వం పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి కుటుంబం పైన ఆరోపణ చేసే దమ్ము ధైర్యం ఉండిందంటారు ఆ రోజు. ఈరోజు జరుగుతా ఉంది. వీళ్ళంతా ఎవరు? ఈ రీతు చౌదరి, ఈ శ్రీకాంత్ చౌదరి, ఇంకొకరు. వీళ్ళ పాత్ర ఏంది? వీళ్ళ పేరు పైన భూములు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు రిజిస్ట్రేషన్ చేయించారు? వీళ్ళు ఎవరు బినామీగా వ్యవహరిస్తున్నారు? ఇవన్నీ బయటకు వస్తుంది కదా 2-3 రోజులలో ఇన్వెస్టిగేషన్లో.
ఈ లోపల భయం ఎందుకు, తొందర ఎందుకు, బాధ ఎందుకు, బెరుకెందుకు, బెత్తర చూపులు ఎందుకు? అన్ని వస్తాయి. ఒక్కొక్క కుంభకోణమా మీరు చేసి ఉండేది? ప్రతిదీ ఒక స్కామే కదా. మీరు చేసిన పాపాలన్నిటి సమాధానం చెప్పాలి. మేము ఆ రోజే చెప్పాం, రెడ్ బుక్ చూపించాం. రెడ్ బుక్ లో ఉన్నాయి మీరు చేసిన అవినీతి అక్రమాలు. మేము అధికారంలోకి వచ్చేదానికి ముందే ప్రచారంలోనే రెడ్ బుక్ చూపించే ఓటు అడిగాము. మాకు ఇచ్చిన 164 సీట్లు మా రెడ్ బుక్ చూసే జనం ఓటేసింది. ఆ రెడ్ బుక్ లో మేము చెప్పిందే మేము అమలు చేయాలి, తప్పదు. మేము ఆ రోజు చిలక్క చెప్పినట్టు చెప్పినాం, మీ పద్ధతి మార్చుకోండి, రెడ్ బుక్ లో ఉన్నారు మీరు. నేను సింపుల్ గా అడుగుతానండి, నటి జత్వాని కేసు మీకే నాకు తెలుసా చెప్పండి సార్. ఎట్ట బయటపడింది? రూలింగ్ పోయిన తర్వాత జత్వాని బయట వచ్చి చెప్పింది, నన్ను కిడ్నాప్ చేశారు, బెదిరించారు, నన్ను విజయవాడ పోలీస్ గెస్ట్ హౌస్ లో పెట్టారు, అడిషనల్ డీజీ నన్ను బెదిరించాడు, ఒక డిఐజీ బెదిరించాడు, ఒక ఎస్పీ బెదిరించాడు, ఇంతమంది నన్ను బెదిరించి నన్ను హెరాస్ చేసి మెంటల్ గా ఫిజికల్ గా నన్ను హెరాస్ చేసినారంటే గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, సస్పెండ్ అయింది, కేసు రిజిస్టర్ అయింది, కేసు అంటారు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఐజీలు నేను అడుగుతున్నాను, సూటిగా ఛాలెంజ్ చేస్తాను, సస్పెండ్ అయిన సీతారామాంజనేయులు గారు కానీ, కాంతిరత్నం టాటా గారు కానీ, ఆయన ఎవరు ఇంకొక ఆయన పేరు మర్చిపోయినా, విశాల్ గున్ని గారు కానీ కోర్టుకు పోయినారా బెయిల్ కావాలని? కొన్ని మీ సస్పెన్షన్ ఛాలెంజ్ చేశారు కోర్టులో, ఛాలెంజ్ చేయలేదే? దమ్ముంటే చేయండి చూద్దాం. నా సస్పెన్షన్ ఎలా చేశారు, ఎందుకు చేశారని చెప్పి ఈ అడిషనల్ డీజీ కానీ ఐజీ కానీ పోయి కోర్టులో ఛాలెంజ్ చేయమనండి. చేసే ధైర్యం లేదు, ఎందుకంటే తప్పు చేశారు, ఒప్పుకున్నారు, దొరికిపోయారు. అంటే ఎంక్వైరీ కంప్లీట్ కాకుండా మీరు ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? నేను ఒకటి చెప్తాను సార్, ఒక చిన్న అటెండర్ని కారణం లేకుండా సస్పెండ్ చేసినా వాడు నేరు కోర్టుకు పోతాడు. నన్ను ఎందుకు సస్పెండ్ చేశావు అని అడుగుతున్నాడు. ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశావు, నా సస్పెన్షన్ తప్పు, చట్ట విరుద్ధం అని అడుగుతున్నాడు. రైట్. అడిషనల్ డీజీని సస్పెండ్ చేసి నోరు తెరవలేని పరిస్థితులు ఉన్నావు అంటే యు ఆర్ బుక్డ్, యు ఆర్ టోటలీ తేలిపోయినావు. కాబట్టి ఈ స్కామ్లన్నీ, ఇంకో విషయం కూడా చెప్తాను, లెట్ మీ కంప్లీట్. ఈ నిన్నగాక మొన్న 4 లక్షల విఐపి బ్రేక్ టికెట్లను వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు 4 సంవత్సరాలకు గాను అమ్ముకున్నట్టు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, బయట లీక్ అయింది. మాట్లాడమన్నాడు వైవి సుబ్బారెడ్డి గారిని, వచ్చి మీడియా ముందు సమాధానం. రామారావు గారు ప్లీజ్ వినండి. వినండి రామారావు గారు, ఎందుకు ఆవేశపడతారు? నేను మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. వినండి రామారావు గారు, దుర్మార్గం కాదు. వినండి రామారావు గారు, ప్లీజ్ లిసన్ టు మీ. మీరు మాట్లాడినంత సేపు నేను ఓపికగా విన్నా. నేను ఇప్పుడు ఇంకో విషయం రామారావు గారు చెప్పారు, కిలారి రాజేష్ గారు 2014 నుండి 19 వరకు ఏదో అవినీతి చేశారు, డబ్బులు వసూలు చేసినారు, మూట కట్టుకున్నారు, పారిపోయినారు అని చెప్పి 2019 నుండి 24 వరకు ఉన్నది మీ ప్రభుత్వమే కదా. మరి ఎందుకు నిరూపించలేకపోయారు? కిలారి రాజేష్ గారి పై ఆరోపణలు మీరు ఇప్పుడు చేస్తున్నారు, బాగానే ఉంది. అయ్యా 2019 నుండి 24 మధ్య మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఉన్నారు. ఎందుకు వై కుడ్ నాట్ యు ప్రూవ్ దిస్ అలిగేషన్స్? నేను మాట్లాడుతున్నది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిపై నేను అలిగేషన్ చేస్తున్నా. ఎస్, అమ్ముకున్నారు, ఎందుకంటే రికార్డ్ స్పీక్స్. నీ రికమెండేషన్ పైన ఎన్ని టికెట్లు ఇచ్చావని రికార్డులు ఉంటాయి అక్కడ టీటీడీలో. లేదు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారిని కౌంటర్ చేయమనండి చూద్దాం. అసంబంధం కాదు ఇది, నేను ఆన్ రికార్డ్ ఉండేదే మాట్లాడుతున్నాను. ప్రసాద్ గారు సబ్జెక్ట్ డివేట్ అవుతా ఉన్నాం. మనం ప్రసాద్ గారు సబ్జెక్ట్ డీవియేషన్. రైట్. రామ్మోహన్ రావు గారు మీరు 2 పార్టీల నాయకుల మాటలు విన్నారు. అయితే ఇక్కడ చాలా పెద్ద అంశం ఏంటంటే దీంట్లో ఇంకా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం విశాఖలో డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా అయితే పిచ్చోడని చెప్పేసి అతనిని ఇది చేశామో అదే విధంగా నిన్ను చేస్తాం అని నన్ను బెదిరించారు అనేటువంటి మాట ఎవరైతే సింగ్ ఉన్నాడో అతను చెప్తా ఉన్నాడు, లెటర్లో రాసినటువంటి మాట. దాంతోపాటు నేను దగ్గరుండి పబ్లిక్ దగ్గర ఫండ్స్ తీసుకొని నేను సంపాదించుకున్నట్టు సంపాదన పెట్టి ఒక గుడి కట్టిస్తే ఆ గుడి కూడా నా కబ్జాలో ఉందని అదని ఇదని అని చెప్పేసి కూడా నా మీద ఆరోపణలు చేసి నా కుటుంబాన్ని బెదిరించి నన్ను కిడ్నాప్ చేసి ₹1 కోటి నా కుటుంబం దగ్గర నుంచి అప్పు సొప్పు చేసి వాళ్ళు
ఇచ్చేలాగా చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన లెటర్లో చేశాడు. ఎట్లా చూడాలంటారు దీన్ని? అవినాష్ గారు ఇప్పుడు పరస్పరం ప్రసాద్ గారు కానీ రామారావు గారు కానీ ఆరోపణలు చేసుకుంటే కొన్ని సత్యాలు మనకు అందరికి తెలుస్తున్నాయి కదా. ఇటు పక్క వీళ్ళు చెప్తున్నారు, అటు పక్క వాళ్ళు చెప్తున్నారు, తెలుస్తున్నాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కదా. ప్రభుత్వాలు కంటిన్యూటీ ఉంటాయి. ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వానికి బాధ్యతలు వస్తాయి. తండ్రి చచ్చిపోతే కొడుకు కదా వారసుడుగా వస్తే అప్పులు ఆస్తులు ఎట్లా వస్తాయి, ప్రభుత్వాలు కూడా అట్లాగే ఉంటాయి. ఇట్లాగే కేసులు కూడా ఉంటాయి. అందుకని ఈ అధికారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం మనకు ఈ ప్రభుత్వాలు మారినాక అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంచిది జరిగింది. ప్రజలు ఏం చేశారు అంటే మొదటి 5 ఏళ్ళు టీడీపీకి ఇచ్చారు, 2 5 ఏళ్ళేమో అంటే ప్రభుత్వాలు మారుతుంటే కొన్ని విషయాలు ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. కానీ అధికారులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైలు పోయింది రాజశేఖర రెడ్డి గారు పాప చనిపోయి బతికిపోయారు కదా, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు. కానీ మనకు జైలు పోయింది ఎవరు? శ్రీలక్ష్మి గారు, బిపి ఆచార్య గారు వీళ్ళు పోయింది కదా. స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించారు. అలాగే ఐఏఎస్లు కానీ ఐఆర్ఎస్లుగా మారిపోయినారు. పోలీస్ అధికారులు అయితే పూర్తి తాబేదారులుగా అంటే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నారు. కానీ అసలు నిజంగా బలే ఎదిరిపోతుంది అధికారులే అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉంటారు. కానీ రేపు పొద్దున వీళ్ళే కదా పోయేది. అందులో దండే మీద కానీ వీళ్ళందరి మీద కేసులు అయితే ప్రసాకర్తను పూర్తిగా ఏకీపిస్తున్నాను. వీళ్ళు నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు పోతలేరు వీళ్ళు? కేసులునే హైకోర్టుకు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను అక్రమం చేయలేదు ఎందుకంటలేరు. మంచిగా నడుచుకుంటూ పోయిన తిరుమల రఘురామకృష్ణరాజు గారిని కొట్టి తీసుకొస్తే అంటే ఒక ఎంపీకే దిక్కు లేకపోతే ఎట్లా అని అంటున్నాను. అది ఆ ప్రభుత్వాలు ఎవరున్న సమస్య కాదు నాకు కావాల్సింది. ఇట్లా ప్రభుత్వాలు అంటే మధ్యయుగ రాజకీయాల్లో ఉన్నామా అనిపిస్తుంది నాకు. మధ్యయుగ రాజకీయాల్లో ఒక రాజ్యాన్ని ఇంకో రాజు గెలుచుకుంటే 3 స్వాధీనం చేసుకునేవాట. ఒకటి సామ్రాజ్యం మొత్తం భూభాగం వచ్చేస్తుంది, ప్రజల ఆధీనంలోకి వచ్చినట్టు లెక్క. రెండోది అయితే ఎదుటి రాజును చంపడమో లేకుంటే లొంగ తీసుకోవడం 2 ఉండేది. వాళ్ళు చంపినా లొంగ తీసుకున్నా ఆ జనాన ఉంటది కదా స్త్రీ అందరూ కూడా అంతా కూడా వీళ్ళు స్వాధీనం చేసుకునేవాడు. అట్లా ఉన్నది. ప్రభుత్వాలు మారగానే పాత ప్రభుత్వం మీద వీళ్ళు ఆరోపణలు చేయడం, వాళ్ళు ఏమో డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళు చేయడం అంటే ఏమవుతుందంటే ఇవి అసలు రాజకీయమా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేవా అనిపిస్తుంది అవినాష్ గారు. ప్రజాస్వామ్యంలో ఉంటే అధికారులు చెప్పినట్టు రాజకీయ నాయకులు వింటారని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజాప్రతినిధులు చెప్పినట్టు అధికారులు వినేటప్పుడు వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఏమైంది అంటున్నారు. ఉదాహరణకు సరే ధర్మ్ సింగ్ విషయంలో కిడ్నాప్ చేశారు అంటున్నారు, దాన్ని తీసుకుపోయినా అంటున్నారు, అది కానీ ఇది అట్లా కాదు కదా. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే అవకాశం కూడా మన పాలకులు మన అధికారులకు ఉంది కదా. వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు కదా, డిసైడ్ నోట్ రాయొచ్చు, మేము చేయలేము, ఇది కరెక్ట్ గా ఉంది, లీగల్ గా కరెక్ట్ గా రాయొచ్చు కదా. కానీ ఇప్పుడు సుధాకర్ ఉదాహరణ తీసుకున్నా, ఇప్పుడు మనం మొత్తం ఈ 9 శ్వేతపత్రాలు 4 శ్వేతపత్రాలు 4 కేసులు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వాలు మారగానే పాత ప్రభుత్వంలో జరిగిన మొత్తం అవినీతి బయటపడుతుంది. అసలు ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారు. అవసరమైతే దౌర్జన్యం కూడా చేయగలరు. అంటే ప్రభుత్వం అంట ఎవరికి ఉంటే వాళ్ళు దౌర్జన్యం చేయగలిగినారు. అది అంతకుముందు 5 ఏళ్ళ ఇంతకుముందు 5 ఏళ్ళ సమస్య కాదు. ఎప్పుడైనా ప్రభుత్వం ఉన్నవాడు భర్త ఉన్నవాడిదే బర్రె, కర్ర ఉన్నవాడిదే బర్రె అనే పరిస్థితి తయారైంది. కానీ దీనికి అతీతంగా అధికారులు ఆలోచించాలంటున్నారు. ఇవాళ ధరమ్ సింగ్ విషయంలో, సబ్ రిజిస్ట్రార్ విషయంలో మిగతా అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? రామారావు గారు అన్నారు ఎందుకు స్పందిస్తారు? ఐజీ ఉన్నాడు, ఏజీ ఉన్నప్పుడు అందరూ ఎందుకు స్పందిస్తలేరు? 3 శాఖలు ఎందుకు స్పందిస్తలేరు? అంటే మనం కొడుకు సావాలి, వాళ్ళు మాత్రం బాగానే ఉంటారా? అంతే కదా. ఇప్పుడు మనం చర్చలు పెట్టుకుంటున్నాం, పత్రికల వార్తలు చూస్తున్నాం, ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుందంటే కొంత ధైర్యం వచ్చి అంటే ప్రభుత్వం మారింది మాకు రక్షణ ఉంది అనే ధైర్యం వచ్చినప్పుడే రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చిండు. ఆయన అంటున్నాడు అప్పటి నుంచి మన జత్వాని ఆమె వచ్చింది బయటకు, అట్లానే ఇప్పుడు ధరమ్ సింగ్ వచ్చిండు. కానీ ధరమ్ సింగ్ కూడా మిగతా వాళ్ళు బాధితులే అక్కడ. ధరమ్ సింగ్ అట్లా కాదు, నిందితుడు కూడా అంటున్నాడు. ఒక బాధితుడే కాదు, మిగతా వాళ్ళలో మనకు కాదంబరి జస్వాని కానీ లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కానీ వాళ్ళు బాధితులు, వాళ్ళు నిందితులు కాదు. ఇక్కడ అట్లా నిందితులు బాధితులు ఇద్దరు వీళ్ళే ఉన్నారు. అందుకని పక్షపాతంగా ధరమ్ సింగ్ అవినీతి ఆరోపణ మీద వీరు చేస్తున్న ఆరోపణ మీద చర్చ మనకు ఎంక్వైరీ జరగాలి. అసలు ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ కేసు విషయంలో అంటే తమాషా చూడడానికి ప్రభుత్వాలు లేవు కదా. గతంలో అంటున్నా ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న క్రియలు మొత్తం పుకార్లలో తమాషా చూసే బాధ్యత నా ప్రభుత్వం కాదు కదా. 4 రోజుల్లో బయట పెట్టొచ్చు, 4 గంటల్లో బయట పెట్టొచ్చు. 700 కోట్లు ఏమిటి అంటే ఆరోపణ ప్రత్యారోపణ చేసుకుంటుంటే రాజకీయంగా ఈ రచ్చ కొనసాగుతున్నారు. రామకృష్ణ లాగా రేపు సంక్రాంతి మనకున్నది కదా, సంక్రాంతి మంటలు పెడతాం కదా. అట్లా మనకు కావాల్సింది సంక్రాంతి మంటల కోసం కాదు కదా, ప్రభుత్వాలు ఉన్నాయి. వెంటనే నా ఉద్దేశం ఏంటంటే 4 రోజులు టైం తీసుకోండి. ఈ అసలు ధరమ్ సింగ్ ఏంటిది, చింతకాంతి శ్రీకాంత్ ఏంటిది, కేఎన్ఆర్ వస్తున్న కేఎన్ఆర్ సంగతి ఏమిటి, వీళ్ళందరూ బయటపడాలంటే
ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు రామారావు గారు ప్రసాద్ గారి మీద రామారావు గారు మనం మాట్లాడుకుంటే ఏం కాదు, చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం దగ్గర అధికారం ఉన్నది. మీరు తరంగుని జైల్లో వేస్తారా, శ్రీకాంత్ జైల్లో వేస్తారా, ఆమె రీతు జైల్లో వేస్తారా? మీరు చూడండి. ఈ మొత్తం మీద ప్రజల ఆస్తి లేకుంటే ఇవైతే అన్యాక్రాంతమైంది. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అధికారం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది కదా. నిజంగానే లోపం జరుగుతుంది అనుకుందా, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి, ఒడిచిపోతుంది కదా. మ్యాటర్ ఆఫ్ వన్ సిగ్నేచర్ అది విడిచిపెట్టి అసలు సంగతి విడిచిపెట్టి ఇవన్నీ క్వశ్చన్ సంగతులు మాట్లాడుకుంటున్నాము. అవినాష్ గారు రైట్. రామారావు గారు మీ ముందు కొన్ని క్వశ్చన్స్ వదిలేశారు ఇందాక ప్రసాద్ గారు మాట్లాడుతూ ఇప్పుడు చెప్పండి. ఒక అంశం అండి, ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఏదైతే టీటీడీ విజిలెన్స్ విచారణలో 4 లక్షల టికెట్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి అంశం తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం కూడా 6 నెలలకు ఒకసారి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే అక్కడ రికమెండేషన్ లెటర్స్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ మీద ఆయన స్వయంగా టీటీడీ విజిలెన్స్ విచారణ చేయించి పారదర్శకంగా రకరకాల మార్పులు టీటీడీ రికమెండేషన్స్ లో ఆన్లైన్ విధానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పెద్ద మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, టీటీడీ ఆస్తులను పరిరక్షించినటువంటి వ్యక్తి, టీటీడీలో చాలా మంచిగా అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత అంశంలో కానీ మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి మీద సమర్థవంతంగా ఇప్పటి వరకు పనిచేసినటువంటి చైర్మన్లలో గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నానండి. అట్లాగే ఇంకొక అంశం చెప్తా ఉన్నాం, చాలా పాపాలు చేశారన్నారు. ఎక్కడండి ఏ పాపం నిరూపించారు? ఏ పాపం అని మీరు చెప్తున్నారు? ఒక్క పాపం చెప్పండి, ఏదనేది ఒక పాపం చెప్పండి. లడ్డు అంశాన్ని కదిలించారు, ఆ పవన్ కళ్యాణ్ బలి చేసి ఆయన మరలా సనాతన ధర్మం అని పోయి ఆయన కంపు కొట్టించేదాకా ఆయన వెనక నుంచి పీడించారు. అట్లాగే ఏదైతే అక్రమ రేషన్ బియ్యం అనే విధానం, ఆ వివాదం కూడా తీసుకొచ్చారు. అది ఎందుకంటే 2 కోట్లు ఎందుకు కట్టారన్నారు. కేసులు పెట్టినప్పుడు ముందు కట్టిన తర్వాత అది నిరూపణ జరుగుతా లేదనేది కట్టాల్సినటువంటి ఆవశ్యకత యొక్క ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసినటువంటి ఒత్తిడితోటి కట్టినటువంటి అంశమే కానీ మరొకటి కాదండి. అది నిజ నిర్ధారణ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. పేరు నాని గారు క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, తన గోడౌన్ ను జయసుధ అనే తన భార్య పేరు మీద ఉంది, దాన్ని ప్రభుత్వానికి అతికిచ్చాను, దాంట్లో మిగులుతా భూములు, చెడిపోయినటువంటి బియ్యము, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందనేది విచారణ తేలాలని ఆయన పట్టుబడుతున్నాడు. దీన్ని కూడా తీసుకొచ్చి అసత్య ప్రచారణ. అట్లా ఏపీ ఫైబర్ నెట్ కూడా మొన్న ఒక ఇష్యూ తీసుకొచ్చారు. ఇది ఈ విధంగా చేస్తున్నాం. అట్లాగే విద్యుత్ సంబంధించి 5.5 రూపాయలు పెట్టి కొంటున్నటువంటి విధానాన్ని కాదని చెప్పేసి ₹2.49 చౌకగా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఏదైతే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ అనమాట, అంటే పక్క రాష్ట్రం నుంచి విద్యుత్ కొనేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అనేది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని కూడా వివాదాస్పదంగా విమర్శించారు. అదేమంటే అమెరికాలో కూడా అదేదో FIB కేసులు నమోదు చేసిందని ఒక రకమైనటువంటి ప్రచారం. ఎక్కడ వాస్తవాలు ఎక్కడ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాంట్లో ఒక సమాధానం పరిస్థితి ఉందా? ఈరోజు చూస్తా ఉన్నాం మనం ఈ ఆరోపణలు కానీ. అట్లాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అత్యంత దారుణంగా 10 చోట్ల 20 చోట్ల కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రఘురామకృష్ణరాజు గారు ఏంటండి, ఒక బఫూన్ మాదిరిగా విగ్గు పెట్టుకొని పార్లమెంట్ లో కాజాలు ప్రతి ఎంపీని పిలవడం, అదొక టైప్ ఆఫ్ అతను వల్గర్ బిహేవ్ చేసి మీడియా ముందు కూడా ఎంత వల్గర్ గా అసభ్యకరమైనటువంటి రామారావు గారు ఒక మాట కనిపించట్లేదా ప్రసాద్ గారు? మీకు తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా? రామారావు గారు ఒక మాట నేను చెప్తా. రామారావు గారు ఎమ్మెల్సీలు కొనుగోలు చేసి వైసీపీ ఎమ్మెల్సీలు కొనుగోలు చేసి ఈ రోజు మీ పార్టీ ఎమ్మెల్సీలుగా మార్చుకుంటున్నటువంటి ప్రక్రియ రాజ్యాంగబద్ధమా, ప్రజాస్వామ్య విధానమా? తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? వేస్టే. మీరు రామారావు గారు ఒక మాట మీరు కంటిన్యూ చేద్దరు. నేను మాట చెప్తా.
ఏ వ్యక్తినైనా పర్సనల్గా దూషించడం, వాళ్ళ యొక్క బాడీ అటైర్స్ మీద మాట్లాడడం అనేటువంటి చాలా తప్పు. అది మీరు అన్నటువంటి స్టేట్మెంట్ని మీరు మళ్ళీ మా ఫోర్ సైడ్స్ టీవీ ముఖంగా మీరు ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏదైనా ఉండొచ్చు కాక మాకు అనవసరం. ఏ వ్యక్తినైనా సరే రెస్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత. ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజలు ఆయన ఓట్లేసి గెలిపించుకున్నారు. నిజంగా మీరు అన్నట్టుగా ఆయన నిజంగా తప్పుడు మనిషి అయి ఉంటే ఈసారి మళ్ళీ గెలిచుండేవాడు కాదేమో. ఇది ఒకసారి ఆలోచించండి. ఎంపీగా గెలిచారు, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారు, అండ్ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. సార్ ఒక్క మాట లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ప్రజాస్వామ్య విధానంలో పార్టీలు ఎందుకండి? అతను ఇండిపెండెంట్ గెలవనండి. ఇక్కడ 2 పక్షాలు ఉన్నాయి, కూటమి పక్షము, వైఎస్ఆర్సీపీ పక్షం. ఎవరు టికెట్ ఇస్తే ఆ గాలిలో వాళ్ళు గెలుస్తా ఉన్నారు. దాన్ని మీరు ఎట్లా లెక్కేస్తారు? అట్లా సార్ ఒక మాట అంటే 151 సీట్లు మీరు గెలిచినప్పుడు గాల్లో గెలిచారా? కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మీద గెలిచారా? ఎవరికి సత్తా లేదా మీ పార్టీలో? ఏం ఆడుతున్నారు సార్? 151 సీట్లు 154 సీట్లు గెలిచినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లలో గెలిచినట్టు మీరు ఎట్లా గెలిచినట్టు అవుద్ది? ఎలా అంటారు సార్ మీరు? ఆ మాట చాలా తప్పు. ప్రజలు ఓట్లేశారు, ప్రజలు ఓటేశారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖచ్చితంగా ప్రజలంతా వచ్చి ఊళ్ళలో ఉంచి, ఢిల్లీ నుంచి వచ్చారు, అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఎలా సార్ ప్రజలు తప్పు మాట అంటారు మీరు? ప్రజలు తప్పట్లేదండి. ప్రజలు ఒక పార్టీ పరంగా చూస్తారు అనేది నేను చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే, రఘురామకృష్ణరాజు గెలిచారు, ఆయన కనుక ఇబ్బందికరంగా ప్రజలు కనిపిస్తే గెలిచేవాళ్ళు కాదు కదా అనే ప్రశ్న. నేను ఒక మాట అడుగుతాను రామూర్తి గారు, రామారావు గారు, నేను ఒక మాట అడుగుతా. అంటే రఘురామకృష్ణరాజు గారు ఒక మాట లెట్ మీ కంప్లీట్. 11 సీట్లు కూడా మీరు ఏవైతే గెలిచారో అవి కూడా ప్రజలు ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసే వేశారని అనుకోవచ్చు. అయితే పార్టీని చూసి మాత్రమే వేశారా? ప్రజలు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళకి మంచి చేశాడు కాబట్టి వేశారు, లేదా ఆ పార్టీ నిలబెట్టినటువంటి క్యాండిడేట్ ని నమ్మారు కాబట్టి వేశారు. అందుకే కదండి నేనేం చెప్తున్నానంటే, 3 పార్టీల చుట్టూ తిరిగాడు రఘురామకృష్ణరాజు గారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీల చుట్టూ తిరిగాడు. అలా అంటే జై జనసేన అని చెప్పేసి నరేంద్ర మోడీ కూడా అన్నాడు. ఉత్తరప్రదేశ్ కు పోతే జై బీజేపీ అన్నాడు, తెలంగాణకు వచ్చినప్పుడు కూడా అన్నాడు. మరి అలా అంటే ఆయన కూడా పార్టీలన్నీ మారాడని అనుకుందామా? నా భావన అర్థం చేసుకోలేదు మీరు. నేనేమంటున్నానంటే, రఘురామకృష్ణరాజు గెలిచిన దానికి ఇప్పుడు మనం ఆయన వ్యక్తిత్వానికి సంబంధం లేదండి. అట్లా అనుకుంటే ఎంతో మంది అసెంబ్లీకి ఎటువంటి వాళ్ళు ఎన్నికవుతున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం పరిస్థితి. ఎందుకంటే దళితులను దూషించినటువంటి వ్యక్తులు కూడా, బూతులు తిప్పినటువంటి వ్యక్తులు కూడా, తర్వాత అదే దళితుల ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి పరిస్థితులు కూడా మీరు ఈ దేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే, దేశాన్ని ముక్కలు చేయాలి, ఖలిస్తానీ ఉద్యమం రావాలి, ఖలిస్తాన్ అనేటువంటి దేశాన్ని వేర్పాటుగా చేయండి, మోడీ దొరికితే అడ్డంగా నరుకుతామని చెప్పినటువంటి జైల్లో ఉన్నటువంటి ఒక దొంగని పంజాబ్ లో గెలిపించుకున్నారు సార్ ఎంపీగా. ఇది ఈ దేశ ప్రజాస్వామ్యం. నేను అనేది కూడా అదేనండి. అదే విధానం రఘురామకృష్ణరాజు కూడా వర్తించింది. మరి అదే మాటలు ఇదే టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కూడా 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఆయన కూడా గెలిపించుకున్నారంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. నేనేమంటున్నానంటే అది కాదండి, రఘురామకృష్ణరాజు గారి అంశం వచ్చేటప్పుడు ఆయన అసభ్యకరమైనటువంటి సంఘటనలు చేసిన మాట వాస్తవా కాదా? మీడియా ముఖంగా ఎంత దుర్మార్గంగా. నేనేమంటానంటే, అతను గెలిచిన దానికి లేకపోతే అతన్ని ఇబ్బంది పడిన దానికి నేను మాట్లాడలా, దాని గురించి కాదు. రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి విధానాన్ని కూడా మనం గత ప్రభుత్వం అక్కడి నుంచి వస్తున్నాం. తర్వాత ఈరోజు రామ్ గోపాల్ వర్మని, పోసాని కృష్ణమురళి మీద అందరి మీద కేసులు పెట్టించారు కదా, కేవలం సోషల్ మీడియా పేరుతోటి. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అతి జుగుప్సాకరం సార్. సారీ టు సే దిస్. ఆ వీడియోలన్నీ నన్ను ప్లే చేయమంటే మా ఫోర్ సైడ్స్ టీవీలో మేమే ప్లే చేస్తాం. కనీసం చెవులకి వినడానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి భాషలు సార్. అక్కడికి వస్తున్నానండి అవినాష్ గారు. నేనేమంటానంటే, కిరాక్ ఆర్పి అసభ్యకరంగా మాట్లాడలేదా? పెట్టండి కేసులు పెట్టండి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ లోపలికి పోవాలి. పెట్టండి కేసులు. మీరెందుకు పెట్టట్లేదు కేసులు? బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎవరు అసభ్యకరంగా చేసినా సమానంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కేవలం ఒక పార్టీ మీద, ఒక పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనుల మీద, లేదంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కక్షగా చేసినటువంటి ఈ కేసుల పరంపర తప్ప దాంట్లో పారదర్శకత లేదనేది నేను చెప్తుందండి. ఈ ప్రభుత్వాలు ఏదైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షణ చేయాలన్నా, మంచి సమాజాన్ని తీసుకురావాలన్నా ఎటువంటి పక్షపాతం లేనటువంటి వైఖరి అవలంబించాలనేది నా కంటెంట్. రామ్మోహన్ గారు, అవినాష్ ఒకటి ఏంటంటే, వ్యక్తిగతంగా
వ్యక్తిత్వ హననాలు ఎందుకు చేసుకుంటున్నాం అన్నాడు. ఇప్పుడు బఫూన్ గా గెలిచిన అన్న అన్నాను ఏ పార్టీ నుంచి గెలిచిన ఎంపీగా? మీ పార్టీ కదా. నేను ఏమంటున్నానంటే మీ పార్టీ నుంచి గెలిచిన వాడి వాళ్ళ బఫూన్ ఏంటంటే మరి మీ పార్టీ టికెట్ ఇచ్చడం తప్పదే కదా అంటారు. అందుకనే మీరు ఆయన ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి గెలిచిండు. మనిషిని చూద్దాం. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వానికి కించపరుస్తూ బఫూన్ అని అసెంబ్లీలో నవ్వుతుంది, అది సమస్య కాదంటున్నాను. దయచేసి రామారావు గారు అర్థం చేసుకోండి. ఒకటి రెండోది ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు మారగానే పాత వాళ్ళందరూ నేరస్తులు అవుతున్నారు, కొత్త వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వాలకు వచ్చిన అంత పరిస్థితులు ఎట్లా అవుతున్నారు అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమవుతుంది, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువైపోయి అధికారులు అట్లా చెడిపోయినారు. మనం కూడా మన పార్టీ తరఫున పోటీ చేసిన మనం మంచివాడు, వేరే పార్టీ పోగానే వాడు చెడ్డవాడు ఎందుకు అవుతున్నారు? వ్యక్తి అయితే ఆయనే కదా. మనమే టికెట్లు ఇస్తున్నాం, పార్టీలు ఫిరాయింపంటారా? గతంలో 23 మందిని చేర్చుకున్న ఘనత మీదే. అంతకుముందు ఏది మనకు చంద్రబాబు నాయుడు గారిది. మీ పార్టీ 69 మంది కలిసి 23 మంది తీసుకున్నారు. మొన్న మీరు తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే అది పెద్ద చరిత్ర అవుతుంది కదా. ఇవాళ జరగాల్సింది అది కాదు కదా. ఇప్పుడు ఈ కేసులన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అసత్యాలు అర్థసత్యాలు వాళ్ళకి అవసరమైన చెప్పుకుంటున్నారు, వర్షాలని చెప్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, ఇద్దరిని గమనిస్తున్నారు. అందుకనే చరిత్ర నిర్మాతలు ప్రజలే. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెక్కించిన చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా 164 సీట్లు ఇటు పక్కన గద్దెనెక్కించిన వాళ్ళు అన్ని అర్థం చేసుకున్నారు. కాళోజీ నారాయణరావు గారు ప్రముఖ కవైనట్టు కాలంబు రాగానే కాటేసి తీరుతారు. వాళ్ళు అన్ని లెక్కలు పెట్టుకుంటున్నారు. శిశుపాలుని తప్పుల్లాగా ఏ ప్రభుత్వం తప్పు చేసినా పార్టీలకు అతీతంగా ఆలోచిస్తున్నారు. కనుకనే కాకపోతే ఆప్షన్ లేదు వాళ్ళకు, ఇంకో దిక్కు లేదు. ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ, ఇంకో పార్టీ పోతే ఇంకో పార్టీ, అంతే. అంతకని ఇంకోటి ఏం లేదు. కనుక ఈ రెండు పార్టీలను అధికారం అందలం ఎక్కిస్తున్నారు, దించుతున్నారు. అందుకని మనం దయచేసి మన పార్టీలో ఉంటే మంచివాడు, మన పార్టీలోకి ఇచ్చి పోగిన దొంగ అయింది అనే పరిస్థితి కరెక్ట్ కాదు. ఆ దొంగకి టికెట్ ఇచ్చింది మీరే అవుతారు. ఇప్పుడు గురివింద గింజ తన నలిపారు కదా అన్నట్టు మన కింద నలుపుంది కదా, అంతే కదా. అందుకని నేను ఏమంటున్నాను, ఇవాళ తప్పుకు తప్పు ఒప్పు ఒకటి కూడా కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు కనపడుతుంది ఏంటంటే మీరు అది చేయలేదా అంటే మీరు ఇది చేయలేదు అంటున్నారు. అంటే ఏమండి తప్పుకు తప్పు ఒప్పు అవుతా? వాళ్ళు తప్పు చేసినట్టునే ప్రభుత్వాలను గద్దెదించారు ప్రజలు. మీరు ఆ తప్పు చేయకండి, తప్పు చేస్తే మీరు కూడా పోతారు కదా అని అర్థం చేసుకోవాలి కదా. అంటే ఒక్క సంఘటన కాగానే అంతకుముందు పాత తప్పులు మాట్లాడుతున్నారు. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు, ఒప్పు ఒప్పే, తప్పు తప్పే, అంతే వాస్తవం. రైట్. ప్రసాద్ గారు మీరు విన్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి సమాచారం అంతా. మీ కామెంట్స్ ఏంటి? అంటే ఇక్కడ నిజంగానే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందా ఈ అంశాన్ని? ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి చాలా క్లియర్ స్టేట్మెంట్ రావాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ టైంలో. కాకపోతే ఇప్పటివరకు ఏదైతే వచ్చినట్టుగా లేదు. కాకపోతే ఆర్డర్స్ ఏదో ఇంటర్నల్ గా పాస్ అయినట్టుగా సీఎంఓ నుంచి అయితే మనకు వస్తున్నటువంటి సమాచారం, అది ఎంతవరకు వాస్తవం? సార్ ఒక విషయం అయితే చెప్తాను. ప్రతి ఒక్క ల్యాండ్ స్కామ్ ని, ప్రతి ఒక్క లిక్కర్ స్కామ్ ని, ప్రతి ఒక్క గ్రానైట్ స్కామ్ ని అన్నిటినీ చాలా సీరియస్ గా తీసుకుంటాను గవర్నమెంట్. ఇక్కడ ఏంది ఆ పరిస్థితి అంటే, ఒక ఇష్యూ బ్లాస్ట్ అవ్వగానే వైసీపీ లీడర్లు, అదేదో ఒక సినిమాలో పోసాని కృష్ణమురళిని స్టేషన్ తీసుకొస్తారు పోలీసులు. తీసుకొచ్చి వాడిని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసే లోపే వాడు బేర అరిచేస్తాడు. గట్టిగా గావు కేకలు పెడతాడు వాడు. ఒరే నేను ఇంకా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయలేదు, నేను ఇంకా కొట్టనే లేదు, ఎందుకురా అంటే సార్ కొట్టక ముందే అరిచేస్తే కాస్త తక్కువ కొడతారని చెప్పి గట్టిగా అరుస్తున్నాను సార్ అని అంటాడు వాడు పోసాని కృష్ణమురళి. ఆ విధంగా మేము ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ప్రభుత్వం, ఈ లోపలే వైసీపీ వాళ్ళు ఆగడం చేయటం, రచ్చ చేయటం, గోల చేయటము ఇవంతా చూస్తుంటే నాకు నవ్వు వస్తూ ఉంది. మీరు చేసిన ఆగడాలు, మీరు చేసిన అఘాయిత్యాలు ఒకటా రెండా? గోడలు ఎగిరి దూకి అరెస్ట్ చేసినారు. ఆ సుధాకర్ అనేటువంటి డాక్టర్ని అత్యంత ఘోరంగా అరెస్ట్ చేసి పశువు కన్నా హీనంగా ట్రీట్ చేశారు. ఆయన సావు కారణమయ్యారు. ఒక దళితుని తీసుకొని స్టేషన్లో పెట్టి గుండు కొట్టించినారు. అంతెందుకు, మీకు అధికారం పోయిన తర్వాత కూడా మీ అహంకారం తగలేదు. నిన్నగాక మొన్న కడప జిల్లా రాయచోట్లో ఆ సుదర్శన్ రెడ్డి అనే ఆయన ఎంపీపీ భర్త అనుకుంటా, ఐ థింక్, అతను ఒక ఎంపీడీఓ, దళిత ఎంపీడీఓని పెట్టుకుని తాళాలు వేయలేదు అని చెప్పి సితకు కుట్టాడు. కుడితే అతను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. నీకు అసలు ఒక ఎంపీడీఓ అని ఒక వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో ఉండగానే, అది కూడా ఒక దళిత ఎంపీడీఓ అని ఒక ఎంపీపీ భర్త పోయి కొట్టాడు అంటే మీ అహంకారం ఇంకా తగ్గలేదు. అది ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేసినా మీ అహంభావం తగ్గలే. ఆ విధంగా ఉంది. సరే మీ పాపాన మీరు పోతారు, వదిలేసేయండి. మాకు 164 వచ్చింది, మీకు 11 వచ్చిందంటే ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ఆ కొడాలి నానికి, ఆ రోజాకి, వాళ్ళ వంశీకి వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళు నోటి దూల వల్లనే సగం సర్వనాశనం అయినాడు.
సరే, ఇందాక ప్రసాద్ గారు ఒక మాట, రామారావు గారిని ఏదైతే అన్నానో నేను మళ్ళీ మీకు కూడా అదే చెప్తా ఉన్నాను. వ్యక్తిగత దూషణలు ఇక్కడ మళ్ళీ మీ స్టేట్మెంట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. నేను చెప్తా ఒక మాట, నోటి దూల అనేటువంటిది కూడా అంటే ఈ మధ్య ఫ్లూయెంట్గా చాలా హ్యాపీగా వాడేసుకుంటున్నాం అందరం, కానీ ఒకప్పుడు ఆ మాట దూల అనేటువంటి పదం వాడితే బూతులు తిట్టేవారు, కొట్టేవారు తెలుసా ఇంట్లో. చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది దూల అన్న పదం వాడిన. ఇప్పుడు ఒకటి సరే, వాళ్ళ నోటి తొత్తరు అనుకోండి, నోటి తొత్తరు వల్ల చేసినారు అనుకుందాం. ఈ దూషణలు మాత్రం రెండు పార్టీలు ఇప్పుడు నేను చెప్తున్నాను. సరే, దిస్ ఇస్ నాట్ ద పాయింట్ ఆఫ్ అవర్ టాపిక్, పక్కన పెట్టేద్దాం. రీతూ చౌదరి పాయింట్కే వద్దాం. రీతూ చౌదరి గారి పేరిట ఇన్ని భూములు ఎలా వచ్చింది అన్న పాయింట్కి వస్తే, ఆమె ఒక సాధారణ చిన్న నటి. ఆమె పేరు పైన 750 కోట్ల రూపాయల విలువైన భూములు ఎలా వచ్చింది? ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ప్రెజర్ పైన, సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ప్రెజర్ పైన, ఆయన ఒత్తిడి వలన, సీఎంఓ యొక్క ఒత్తిడి వలనే ధరమ్ సింగ్ పరిస్థితి ఏం లేదు ఇక్కడ. పాపం ఆయన నిమిత్త మాత్రుడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అధికారం లేకపోయినా ఒక ఎంపీడీఓని కొట్టినారంటే వీళ్ళు, ఇంకా అధికారం ఉన్నప్పుడు ఎంపీడీఓని కొట్టడం ఏంది, ఎంపీనే కొట్టిన వాళ్ళు వీళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఎంపీనే కొట్టిన వాళ్ళు. ఒక చిన్న సబ్ రిజిస్టార్ ఏముంది పాపం, సంతకం పెట్టంటే పెట్టుంటాడు. లేకుంటే నీ కథ ఏది చూస్తా, ₹1 కోటి కట్టరా అని చెప్పి గోవాలో కిడ్నాప్ చేసి పెట్టినారు అంటున్నాడు కదా అతను. నన్ను కిడ్నాప్ చేశారు గోవాలో దిశ పెట్టి, నా దగ్గర బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ₹1 కోటి తీసుకుని నా కొడుకు దగ్గర నన్ను వదిలిపెట్టారు అంటున్నాడు. లేదా ఇన్వెస్టిగేషన్ గో, ఎందుకు వదిలేయాలా? ఇప్పుడు ధరమ్ సింగ్ చెప్పిన మాటలు ఎందుకు మనం కొట్టిపారేయాలా? విచారణ జరగనివ్వండి, విచారణ ఎదుర్కోండి, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు నిరూపించుకోండి, పునీతులుగా ప్రజల్లోకి రండి. కడిగిన ముత్యంలాగా వస్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు కదా. కాదండి, ఒక సబ్ రిజిస్టర్ అనవసరంగా మాజీ ముఖ్యమంత్రి సతీమణి పైన, మాజీ ముఖ్యమంత్రి పిఏ పైన ఎందుకు ఆరోపణలు చేస్తాడు? విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తున్నాడు కదా అతను. ఇప్పుడు రీతూ చౌదరి పైన వచ్చినటువంటి ఆస్తులు రిజిస్టర్ అయినటువంటి ఆస్తులే కదా అని చూపిస్తున్నాడు. నేనే రిజిస్ట్రేషన్ చేశానని అంటున్నాడు కదా. ఎలా వచ్చేసింది ఆమెకి? ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చింది? పోనీ శ్రీకాంత్ చౌదరి పేరు నుండి వచ్చింది అనుకుందాం, వాళ్ళ భర్త. శ్రీకాంత్ చౌదరికి ఎక్కడి నుండి వచ్చింది? 750 కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసే ఆర్థిక శక్తి ఎక్కడి నుండి వచ్చింది శ్రీకాంత్ చౌదరికి? ఇవన్నీ తెలుస్తుంది కదా. సింపుల్ గా సప్తగిరి ప్రసాద్ పేరు పైన XYZ రిజిస్ట్రేషన్ చేసేస్తే అది ఆన్ రికార్డ్ ఉంటుంది కదా. ఈ 750 కోట్ల రూపాయల భూములు ఆస్తులు కొనుగోలు చేసే శక్తి ఒక చిన్న నటికి ఉంటుందా? రైట్ ప్రసాద్ గారు, రైట్. కంక్లూజన్ 750 కోట్లే ఉంటే ఆమె ఎందుకు చిన్న చిన్న వేషాలు వేసుకుని చిన్న టీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో నటించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నారు. ఇది జరిగింది వైసీపీ హయాంలో జరిగింది, 2023లో జరిగింది. మా హయాంలో జరగలే రిజిస్ట్రేషన్స్ అన్ని. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఐజీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, సబ్ రిజిస్టర్లు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని. పెద్ద పెద్ద అధికారులు కూడా ఏం నోరు ధరవలేని పరిస్థితి. అడిషనల్ డీజీనే నోరు ధరవలేని పరిస్థితి అంటే సబ్ రిజిస్టర్ నోరు ధరుస్తాడా? రైట్. ఏం చేయలేని పరిస్థితి ఎక్కడ. ఇప్పుడు సింపుల్ ఒక విషయం సార్, నేను ఒకటి చెప్తున్నాను. ఆ 5 ఏళ్ల హయాంలో అధికారులకు స్వేచ్ఛ లేదు, నోరు ధరిచి మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా చేయమని ఇంకొక పాయింట్ చెప్తున్నారు ఇక్కడ, ఆ పొలిటీషియన్స్ ఏదైనా చెప్తే అధికారులు ఎంత బ్లైండ్ గా చేస్తారండి, ఆ పనులు ఎలా చేస్తారండి అని అడుగుతున్నారు కొందరు. అధికారులు ఏమో పాపం నిమిత్త మాత్రం చేసేసారు వాళ్ళని. ఇప్పుడు మా ప్రభుత్వంలో మేము రూలింగ్ లోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక ఎంపీడీఓకి ఒక ఎంఆర్ఓకి ఒక పని చెప్తే అది రూల్స్ కి అనుకూలంగా లేకపోతే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, సార్ ఇది రూల్స్ కి వ్యతిరేకంగా ఉన్నాయి, మేము చేయలేమని చెప్తున్నారు. మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం, ఎందుకంటే పొలిటీషియన్ గా మాకేం అన్ని రూల్స్ పైన అవగాహన ఉండదు. రైట్ ప్రసాద్ గారు, అంటే ఇప్పుడే మీరు అధికారంలోకి వచ్చారు, ఇంకా 4.5 ఏళ్ల పాటు ఉంది, చూద్దాం 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే మాటలో మీ అధికారులు మీరు నిలబడతారా లేదా. మన కంక్లూజన్ వైపు వెళ్దాం. రామారావు గారు, ఫైనల్గా అంటే దీని కంక్లూజన్ ఎలా చూడొచ్చు? అంటే ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు లేదా మీ సైడ్ నుంచి కావచ్చు, ఐ యూ రెడీ టు ఫేస్ దీస్ కేసెస్ అండ్ ఆల్? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా, ఎందుకంటే దీంట్లో నిజాలు అఫ్కోర్స్ కోర్టు పరిధిలో ఉంటాయి, మన పరిధిలో ఉండవు, కోర్టులో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో దీనికి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధమేనా? ఖచ్చితంగా అండి. అవినాష్ గారు, ఇక్కడ చెప్తున్నా, గత ప్రభుత్వంలో అధికారులు ఏమో భయపడిపోయారు, ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటున్నారంటే ఏంటి ఈ వివాదం, ఈ వాదన? నేనేమంటానంటే ఇట్లాంటి తర్కాలు కాదు, వాస్తవ పరిస్థితి మనం మాట్లాడదాం. అక్కడ ఎంపీడీఓ అంశంలో కూడా ఏం జరిగింది? ఆ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఉదయాన్నే
10 గంటలకల్లా ఎంపీపీ రూమ్ ను తెరిచి ఉంచాలి. ఎంపీపీ గారు వచ్చే సమయానికి తెరచకపోక మహిళా ఎంపీపీ తన కుమారుడు వచ్చి ఎందుకని మీరు చేయట్లేదంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి రామప్రసాద్ రెడ్డి ఆదిపాకంలో ఆడ ఎంఆర్ఓలు ఎంపీడీఓలు ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలంటే అనధికారిక ముఠాలను ప్రతి మండల కార్యాలయాల్లో ఈ కూటమి ప్రభుత్వం పెట్టిందండి. ఒక ప్రకాశం జిల్లాలో చూస్తే ఇది యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎంఆర్ఓలు తహసీల్దార్ బెంబేలెత్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి ఫీజును చెల్లించినా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల ఆజ్ఞలు లేని ఎంఆర్ఓ సంతకం పెట్టడానికి లేదు. ఈ పరిస్థితి ఉంది. మా కొండేపిలో ఉంది. కొండేపి తహసీల్దార్ పిలిపించి అనధికారికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. వాళ్ళు చెప్పుకోలేక చచ్చిపోతున్నారు. హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓకి మొత్తం మిగతా 5 కూడా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. వీటన్నిటికీ ఏం చెప్తారు చెప్పండి? ఇదంతా కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఈ రేషన్ మాఫియా కూడా అదే విషయం. ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి తేడాతోటి ఇదంతా హడావిడి తప్ప మరొకటి లేదు. ఇదంతా కూడా ఈ యొక్క కేసులు రీతు చౌదరి కానీ లేకపోతే ఈ చెంకుర్తి శ్రీకాంత్ అనేటువంటి ఆస్తుల అంశం కూడా ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎటువంటి ప్రాథమిక ఆధారాలు కూడా స్పష్టంగా లేకుండా ఆరోపణలకి కూరుకోవడం తప్పితే ప్రభుత్వం నుంచి ఎందుకు క్లారిటీ ఇవ్వరండి? ఇటువంటి విధానం వస్తా ఉంది. కనీసం వెంటనే స్పందించాల్సినటువంటి ఆవశ్యకత సంబంధించిన శాఖ మంత్రి కానీ ప్రభుత్వానికి ఉందనేది మేము ఇది డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మీద అభండాలు వేయడానికి కూరుకున్నారు తప్పితే మరొకటి కాదు ఇది. రైట్ రామారావు గారు. రామ్మోహన్ రావు గారు చివరికి ఒక మాట, చివరికి ఒక మాట. ఎందుకంటే ఇప్పుడు అధికారాంతమున చూడవాలి అయ్యా సౌభాగ్యం అన్నట్టు అధికారంలో వాళ్ళు సాగించుకుంటారు, ఇప్పుడు అధికారంలో వీళ్ళు సాగించుకుంటారు. నేను చెప్తాను, ఎందుకంటే ప్రసాద్ గారు అంగీకరించలేకపోవచ్చు కానీ అదోని ఎమ్మెల్యే నా బెస్ట్ ఫ్రెండ్ అదోని ఎమ్మెల్యే, నేను వ్యక్తిగతంగా ఆయన మీద ఎట్లేదు. కానీ ఆయన ఏమన్నాడు మొన్న, రేషన్ షాపులను స్వాధీనం చేసుకోండి, బయట కూర్చోండి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నేను చెప్తే, పవన్ కళ్యాణ్ చెప్పినట్టే వాళ్ళందరూ నేను చెప్పింది వేదం అని అన్నాడు. ఒక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే, బీజేపీ కావచ్చు. ఇవాళ అది జరుగుతుందా లేదా అంటే అధికారంలో రాగానే కొమ్ములు వచ్చేస్తాయి వీళ్ళందరికీ కూడా. అంటే రేషన్ షాపులు ఎట్లా ఇవ్వాలి ఏది తెలియదా? ఇది కొత్త వివాదం కావచ్చు. ఏమంటే ఆనాడు వాళ్ళు సాగించుకున్నారు, ఇవాళ వీళ్ళు సాగించుకుంటారు. మధ్యన ప్రజలు ఆవులావులు కొట్లాడుకుంటే లేకదోళ్ళ కాలు విరిగినట్టు ప్రజలు బాధపడుతున్నారు. అసలైన సమస్య ఇక్కడ ఏంటంటే పరిపాలన మొదలు పెట్టండి. 6 నెలలు అయిపోయింది, జరగాల్సింది. చంద్రబాబు నాయుడు గారు మన పర్యటన చూశాను, చాలా బాగుంది అంటున్నాను. ఎందుకంటే రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మనకు పోలవరం పూర్తి కావాలి, అమరావతి పూర్తి కావాలి. గతంలో జరిగిన విధ్వంసాన్ని చూసే ప్రజలు ఇటు ఓటేశారు కదా. ఇప్పుడు కూడా మీరు అదే పని చేసుకుంటూ కూర్చుంటే ఏమవుద్దంటే గొంగట్లో కూర్చొని పెట్టుకెళ్ళినట్టు ఉంటుంది. దయచేసి కక్ష సాధింపు చర్యలకు పోకండి, ఒకరి మీద దాడులు చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్ సర్వముఖాభివృద్ధికి పాటుపడాలని ఈ కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ. సో ఇవాళ మన పొలిటికల్ థాట్లో ఈ డిబేట్లో పాల్గొన్నందుకు రామ్మోహన్ రావు గారికి, అనలిస్ట్, అట్లే బొట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే సప్తగిరి ప్రసాద్ గారికి టీడీపీ నుంచి ప్యానలిస్టులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఒక మాట మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వారు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారే తప్ప నిజంగా ప్రజలకి ఏదైతే అవసరమో దాన్ని వీళ్ళు అందించగలుగుతున్నారా అంటే ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో అలాగే ఉంది, ఈ రాష్ట్రంలో అలాగే ఉంది. ఆరోపణలే తప్ప నిజమైనటువంటి ఆధారాలతో ఎంక్వైరీలు ఎందుకు జరగట్లేదు, ప్రజల ముందుకు ఎందుకు పెట్టట్లేదు? చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు లేరు అనేటువంటి మాట ఈ నాయకులే ఒప్పుకుంటున్నారు కదా. మరి ఇంకా ప్రజలు ఎవరి వైపు చూడాలి? ఎందుకు ఈ ఆరోపణలు? కేవలం కాలయాపన చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజలకు ఇస్తానన్నటువంటి ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయలేక ఈ డ్రామాల? కాలమే సమాధానం చెప్పాలి, ప్రజలే ఆలోచించుకోవాలి. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.